ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. గ్లోబల్ సమిట్ కి ఫ్యూచర్ సిటీ సిద్ధమైంది. 2 రోజుల పాటు జరగనున్న సమిట్ కి ఏర్పాట్లు పూర్తయ్యాయి. తనను తాను ఆవిష్కరించుకోవడం కోసం తెలంగాణ రెడీగా ఉంది. విజన్ 2047 డాక్యుమెంట్ కు పునాదులు పడబోతున్నాయి. రాష్ట్రానికి ఓ విజన్ ఉండాలి. ఆ విజన్ కి ఓ డాక్యుమెంట్ రూపొందించి అందుకు అనుగుణంగా అభివృద్ధికి అడుగులు వేయాలి. సరిగ్గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అదే పనిలో పడ్డారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి తెలంగాణ ఎలా ఉండాలో ప్లాన్ సిద్ధం చేసింది ప్రభుత్వం. దాన్ని ఆవిష్కరించడానికి గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేసింది. డిసెంబర్ 8, 9 తేదీల్లో జరగనున్న సమ్మిట్ కు అంతా సిద్ధమైంది. ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ కు దేశ విదేశాల నుంచి ప్రతినిధులు వస్తుండటంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. డిసెంబర్ 8న మధ్యాహ్నం 1 గంటకు సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీలోని గ్లోబల్ సమ్మిట్ వేదిక దగ్గరకు చేరుకుంటారు. 2 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గ్లోబల్ సమ్మిట్ ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత సీఎం రేవంత్ గ్లోబల్ సమ్మిట్ ను ఉద్దేశించి మాట్లాడతారు. 3 గంటల నుంచి గ్లోబల్ సమ్మిట్ లో ఏర్పాటు చేసిన హాల్స్ లో అంశాల వారీగా మేధావులు, ఆయా రంగాల్లో పారిశ్రామికవేత్తలు కలిసి తెలంగాణలో ఉన్న వనరులు, వసతులు, అభివృద్ధికి మార్గాలు అన్వేషించే ఆలోచనలు పంచుకుంటారు. అందుకు అనుగుణంగా విజన్ డాక్యుమెంట్ రూపకల్పన ఉంటుంది. నిన్నటిదాకా ఒక లెక్క, తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ తర్వాత మరో లెక్క అని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. నేటి అవసరాలు తీర్చి పేదల సంక్షేమం కూర్చి ఇదే అద్భుతమని తాము సరిపెట్టలేదన్నారు. స్వతంత్ర భారత ప్రయాణం 100 ఏళ్ల మైలురాయికి చేరే సందర్భం 2047 నాటికి తెలంగాణ ఎట్లుండాలి, ఎక్కడ ఉండాలో లోతైన మథనంతో మార్గదర్శక పత్రం సిద్ధం చేశామని ఎక్స్లో పోస్ట్ చేశారు. గత పాలకులు కలలో కూడా ఊహించని విజన్ కు తాము ప్రాణం పోసినట్లు తెలిపారు. ప్రపంచ వేదికపై తెలంగాణ రైజింగ్ రీసౌండ్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. భారతదేశ గ్రోత్ ఇంజిన్ గా తెలంగాణను మార్చడానికి సర్వం సిద్ధం చేశామన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ రేపటి తెలంగాణ ప్రగతికి వేగుచుక్క అని రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు ఒక్కో హాల్లో ఒక్కో అంశంపై చర్చిస్తారు. తెలంగాణ భవిష్యత్తు, గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్ వాహనాల వినియోగం, సెమీ కండక్టర్స్, ఎడ్యుకేషన్ హబ్గా హైదరాబాద్ మారడం ఎలా అనే అంశాలపై చర్చ ఉంటుంది. సాయంత్రం 4 గంటల 15 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు తెలంగాణ రైజింగ్లో ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో ముందడుగు వేయడం ఎలా, అందరికీ ఆరోగ్య సంరక్షణ అనే అంశం మీద చర్చ ఉంటుంది. సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల 30 నిమిషాల వరకు ఆసియా పులులు, గిగ్ ఎకానమీ, వ్యవసాయ రంగం, మహిళా సాధికారత లాంటి అంశాలపై చర్చ ఉంటుంది. మొదటి రోజు ఈ అంశాలపై వచ్చిన మెరుగైన ఆలోచనలు తీసుకుని ప్రభుత్వ విజన్ డాక్యుమెంట్లో పొందుపరుస్తారు. సమ్మిట్ కు పారిశ్రామికవేత్తలు, సినిమా, క్రీడా రంగాల ప్రముఖులు, విదేశీ ప్రతినిధులు హాజరు కానున్నారు. దాదాపుగా 4800 మందికి ఆహ్వానాలు పంపింది ప్రభుత్వం. ఇప్పటికే 600 మందికి పైగా జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధుల రాకడ కన్ఫర్మ్ అయింది. మొత్తంగా 2500కు పైగా అతిథులు హాజరవుతారని అంచనా. సమ్మిట్ 2 రోజుల్లో 27కు పైగా సెషన్లు జరగనున్నాయి. సమ్మిట్లో చర్చల తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి కచేరీ, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు వెల్లివిరిసేలా ఒగ్గుడోలు, గోండు నృత్యం లాంటి ప్రదర్శనలు ఉంటాయి. సదస్సుకు హాజరైన ప్రతినిధులకు డిన్నర్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ డిన్నర్ కు రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీల నాయకులకు కూడా ఆహ్వానాలు పంపింది ప్రభుత్వం.